ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో మీరు మీ విశ్లేషణ కానీ మీ రాజకీయాలు కానీ అన్నీ చూసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు ఆ ఏపీలో ఏం జరగబోతుంది? సార్ ముఖ్యంగా మీరు లిక్కర్ గురించి అడిగిన కనుక చెప్తాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను 67 నుంచి పర్ఫెక్ట్ చెప్పగలుగుతాను. మా ఫాదర్ ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఉండే, నేను కూడా 1980 హోల్సేల్ వైన్స్ ఏదైతుందో హైదరాబాద్లో శాంతి థియేటర్ నారాయణగూడ పక్కకు పెట్టాము. ఒక ఆల్కహాల్ యూనిట్ దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఈ శాంక్షన్ ద లైసెన్స్ ఇన్స్పెక్షన్ వచ్చి లోపల 80 పార్లమెంట్లో ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యి 28కి 28 ఓడిపోయి బ్రహ్మాందరెడ్డి గారి ప్లేస్లో దేవరాజర్స్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు. దట్ ఈజ్ అర్స్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ను ఆయన చీలికకు ముఖ్య కారకుడు చెన్నారెడ్డి. ఆయన అక్కడ 2 రాష్ట్రాల్లో కేంద్రంలో జనతా ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కర్ణాటకలో. ఆంధ్రప్రదేశ్లో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, బ్రహ్మాందరెడ్డి గారు ఏసీ ప్రెసిడెంట్. ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అయ్యి అప్పుడు 24 అవర్స్ క్యాంపెయిన్ ఎట్లయితే రామారావు గారు 83లో 24 అవర్స్ చేయొచ్చునో 2 రాష్ట్రాలు స్వీప్ చేసింది. బట్ ఇందిరాగాంధీతో విభేదించి దేవరాజర్స్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి 28 లోక్సభ 28 ఓడిపోయాడు మధ్యంతర ఎన్నికల 80లో. ఆయన పోయిన తర్వాత గుండ్రావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు నేను ఆల్కహాల్ యూనిట్ కూడా పెట్టాను. సో దీని గురించి క్షుణ్ణంగా తెలుసు. ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో రాష్ట్రపతి పరిపాలన కేంద్ర పరిధిలో పాలిత ప్రాంతమైనది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీ అంటే జనరల్గా హోల్సేల్ కూడా గతంలో ప్రైవేటే ఉండే. డిస్టిలరీకి హోల్సేల్ లైసెన్స్ తీసుకోవాలంటే దానికి ఫీ కట్టాలి. రిటైల్ ప్రైవేటే ఉండే. గత ప్రభుత్వంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హోల్సేల్ ప్రభుత్వం, రిటైల్ ప్రైవేట్ యాక్షన్ ఉండే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఏదైతుందో గవర్నమెంట్ షాప్స్ పెట్టింది. షాప్స్ తక్కువ చేయనాడు. ఎన్నికల ప్రణాళికలో సంపూర్ణ మద్య నిషేధంతో నేను ఏదైతుందో 5 ఏళ్ళ విడతల వారీగా షాప్స్ తక్కువ చేస్తాను. రాబోయే ఎన్నికల్లో అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలసీ నేను సంపూర్ణ అంటే మొత్తం బ్యాన్. ఎట్లయితే రామారావు గారు 94లో సారా కానీ విడతల వారాన్ని పెట్టి షాపులు తక్కువ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎస్ ఓకే. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మెయిన్ మ్యాక్డోల్ విస్కీ, ఓల్డ్ టావెరన్, పీటర్ స్కాట్, బ్లాక్ పెప్పర్, టీచర్స్ ఇటువంటి బ్రాండ్స్ ఏదైతుందో అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ గుట్టల రాజ్యంలో ఏదైతుందో కాశ్మీర్లో కూడా ఏదైతుందో ఎక్కడైతే లైసెన్స్ ఉంటాయో ప్రతి బ్రాండ్ అక్కడ దొరుకుతుంది. చీప్ లిక్కర్ అది 100 రూపాయలు క్వార్టర్ ఉండే అనుకోండి. అప్పుడు మేము హోల్సేల్ చేసినప్పుడు మాకు అది 3 రూపాయలకు వస్తుండే. లోకల్గా డిస్టిలరీస్ ఉంటే ఆల్కహాల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. లోకల్ లేబుల్ చేసి అది అంటే రెక్టిఫై అది సైంటిఫిక్గా చేసి దాని మీద ఏమైనా హాని ఉంటుందా లేదా ఆల్కహాల్నే జస్ట్ రంగేస్తాడు. ఏముండదు ఆల్కహాల్ సారా మామూలు నడుపుతుండే కదా, ఇది ఆల్కహాలే గవర్నమెంట్ సప్లై చేస్తుండే కదా, ప్రభుత్వమే చేస్తుండే. సో అలాగే ఏదైతుందో ఆల్కహాల్లో కలర్ వేసి వాడు లేబుల్ పెట్టుకొని ఏదైతుందో లోకల్ అది చీప్ లిక్కర్ ఫర్ లేబర్ క్లాస్ అనుకుంటుంది. సారా కంటే ₹1 ఎక్కువ ఉంటుంది. మేము 3 రూపాయలు మాకు వస్తుంటే ఒక క్వార్టర్. అది మేము 6 రూపాయలకు హోల్సేల్ అమ్మేవాళ్ళం. హోల్సేల్ రిటైలర్ 11 రూపాయలకు అమ్ముతుండే. ఇప్పుడు అది 100 రూపాయలు అయింది. గవర్నమెంట్ వస్తుంది. ఆ రేట్ ఎంత అనేది పక్కకు పెట్టండి. సో ఇదేం చేసిండు అతను, ఈ చీప్ లిక్కర్ను 230 కంటే తక్కువ లేదు రేటు. అది మధ్యాహ్నం 6 గంటలు అయిందంటే 8 గంటలకి ఏదో షాప్ క్లోజ్ కదా. తో కూలీ 4 చేసుకుని రోజు కూలీ చేసుకుంటే డబ్బులు వస్తాడు. 320 అదే ఒక లేబుల్ చేంజ్ తోటి మెయిన్ బ్రాండ్స్ ఏదైతున్నాయో అన్నీ క్లోజ్ చేశాడు. ఈ డిస్టిలరీ షోలు ఏదైతుందో లోకల్ వాటికి ఏదైతుందో ఎంకరేజ్ చేశాడు. పేర్లు పెట్టి దానికి అనుకూలంగా మ్యాక్డోల్ విస్కీ ఉంది. ఆ పార్టీ నుంచి మాగుంట గారు ఎంపీ అయ్యారు కదా, ఆయన అడిగాడు ఇంత పర్సంటేజ్ కావాలని. ఆయన అన్నాడు నాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇంట్లోకి వెళ్ళి పెట్టాలి, ఇట్లా ఏదంటే అన్నాడు. 3.5 years వాళ్ళకు ఇవ్వలే. వాళ్ళు ఎంటైర్ వాళ్ళ అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి 86-87 నుంచి వాళ్ళదే. కర్ణాటక, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాళ్ళకు ఓన్ యూనిట్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతుందో ఆన్సర్ అనుకోండి సోల్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ 3.5 years లేరు. ఏం చేశాడు, ఈ ఓన్ బ్రాండ్స్ ఏదైతుందో క్రియేట్ చేసుకొని ఈ లోకల్ డిస్టిలరీస్కు ఆ పేర్లు మార్చి, ఎగ్జాంపుల్ మ్యాక్డోల్ విస్కీ ఒక కేస్ 1 కేస్ 12 ఫుల్ బాటిల్స్కు 1 కేస్ అంటారు. హాఫ్ అయితే 24, క్వార్టర్ అయితే 48.
ఇది 700 అనుకోండి, బాటిల్స్ ఎక్కువ అయితే కనుక దాని బాటిల్ ఛార్జ్లో ఒక 20-30 రూపాయలు హాఫ్లకు ఎక్కువ అవుతుంది, ఒక 20-30 రూపాయలు క్వార్టర్కి ఎక్కువ అవుతుంది. అది 700లకు వచ్చింది అనుకోండి, కర్ణాటక అనుకోండి, మద్రాసు అనుకోండి, కేరళ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, దీన్ని ఏం చేశాడు, దానికంటే నాచి రకం 600 రూపాయలు 1300 రూపాయలు గవర్నమెంట్ పే చేసింది. వైట్ మనీ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఈ 700 డైరెక్ట్ కిక్ బ్యాక్ క్యాష్. అది నిన్నన మొన్ననో ఒక లీడింగ్ 2 పేపర్లో టేబుల్తో సహా వచ్చింది. అండ్ ఆడ 600 ఒరిజినల్ రేట్ ఏదైతుందో ఆ రేటు మీద మళ్ళీ కమిషన్ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఆడ తెలుగుదేశం ఉందా, కమ్యూనిస్ట్ పార్టీ ఉందా, లేకపోతే ఏతుందో జనతా ప్రభుత్వం ఉందా, లోక్దల్ ఉందా, బీఎస్పీ ఉందా, సమాజ్వాదీ ఉందా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ హోల్సేల్ తీసుకుంటున్నాం, గవర్నమెంట్కు కొంత డొనేషన్ వస్తుంది. ఈవెన్ హోల్సేలర్ గిట్టేది ఉంటే వాడు డిస్టిలరీ ఆటోమేటిక్గా ఇస్తారు, ఇది కామన్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ కమిషన్ పోగా దాదాపు అంతే అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది, కిక్ బ్యాక్ వస్తుంది. ఎలాగైతే భారతీయ సిమెంట్లో దాల్మియా కానీ ఇండియా సిమెంట్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు, ఒకరు 110, 100 కోట్ల 110, ఒకరు 100 అట్లా మెట్రిక్ ప్రసాద్ కంపెనీ అమ్మినప్పుడు 51% హై ప్రీమియం వచ్చింది అతనికి. వాళ్ళ డబ్బులు ఏదైతుందో పేమెంట్ చేసి వాళ్ళ షేర్లు ఈయన తీసేసుకో, వాళ్ళు 51, ఈయన 49, మేనేజ్మెంట్ ఈయనది భారతీయ సిమెంట్. వాళ్ళకు ఆ 100 వాళ్ళకేదో లబ్ధి జరిగినప్పుడు ఏదైతుందో ఆ డబ్బులు ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు. ఈ 210 ఏదైతుందో 110కు 210 వాళ్ళకి పోయింది వైట్ మనీ, వాళ్ళు క్యాష్ చేసుకొని ఆ 210 ఈయన క్యాష్ ఇచ్చారు. సేమ్ అదే మెథడ్లో ఈ లిక్కర్ పాలసీలో చేశాడు. సార్ 10 రూపాయల చాకొట్టుకు డిజిటల్ అంటే ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నాం కదా సార్. అదే సార్, రాష్ట్రంలో ఇప్పుడు అతి ప్రధానమైనటువంటి అంశం కానీ ప్రశ్న కానీ ఇప్పుడే కాదు సార్. అంటే మనకి 2021 కరోనా తర్వాత ఎక్కడ మద్యం షాపుల్లో చూసినా ఓన్లీ కరెన్సీయే, ఎక్కడ డిజిటల్ క్యాష్ ఓన్లీ క్యాష్ పేమెంట్. క్యాష్ అయితే దీనివలన ప్రభుత్వానికి డిజిటల్ పేమెంట్ వలన ఇతర పేమెంట్లు అన్నీ నువ్వు అవే కదా, డ్రాఫ్ట్లే కదా, టెండర్లు కానీ యాక్షన్ కానీ ఏదైతుందో క్యాష్ చేయవు కదా, క్యాష్ అయితే చేయవు కదా. ఈవెన్ ఒక పోలీస్ ఛాలెంజ్ చేస్తే 100 రూపాయలు కూడా క్యాష్ లేదు కదా. ఇంతకుముందు క్యాష్ రిసిప్ట్ ఇస్తారు కదా, ఇప్పుడు ఆన్లైన్ పేమెంటే కదా. మరి ఎందుకు చేసినావు క్యాష్ సిస్టమ్, ఎందుకు చేసినావు? నీకు ఆన్లైన్ పేమెంట్ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఈ షుడ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. క్యాష్ వల్ల ఏం బెనిఫిట్, ఎందుకు చేసావు? మిగతా మరి ఎందుకు క్యాష్ తీసుకుంటలేవు? ప్రభుత్వం అన్ని ట్రాన్సాక్షన్స్ ఎందుకు క్యాష్ అయితే లేవు, ఎందుకైతే లేవు చెప్పండి. ప్రజలు ఎవరిష్టమైన మోడ్లో వాళ్ళు పే చేసే హక్కు ఉంది, కానీ అక్కడ నిర్బంధంగా జరిగింది ఓన్లీ క్యాష్. దాంట్లో ఏదైతుందో కిక్ బ్యాక్ అవకాశం ఉంది. ఓకే, సేల్ క్యాష్గా చూపి మళ్ళీ ఏదైతుందో దాంట్లో రీసేల్కి ఏదైతుందో అవకాశం ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి. ఇది లెంతీ సబ్జెక్ట్, ఇది ఆ ఒక్క దాని మీద వివరణ గంట చెప్పచ్చు మనం. అయితే యాక్చువల్గా ఏదైతుందో దాదాపు 4.5 yearsలో నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 99,000 టర్న్ ఓవర్ జరిగింది క్యాష్, కోట్లు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు, 3,200 కోట్లు అంటే యావరేజ్ పర్ డే 2 crores నాకు రావాలని చెప్పిండి అనేది ఒకటి. బట్ ఈ యొక్క నిన్న నేను ఇక్కడ వచ్చిన తర్వాత టేబుల్ లీడింగ్ పేపర్లో చూసిన తర్వాత ఏదైతుందో గవర్నమెంట్ పర్చేజ్ 600 ఉంటే 1,300, 800 ఉంటే 1,400, ఆ 80-100% ఏదైతుందో డైరెక్ట్ కిక్ బ్యాకే, ఈ పర్సంటేజ్ వేరే. ఈ విధంగా చూస్తే నేను అనుకుంటున్నా 25,000 నుంచి రేపు ఫైనల్ ఛార్జ్ షీట్ అయ్యే వరకు ఇట్ట 25,000-30,000 కోట్లు ఏదైతుందో దీంట్లో లబ్ధి ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ద్వారా తాడేపల్లికి హౌస్కు రీచ్ అయింది. లిక్కర్ స్కామ్ 3,000 కాదు 30,000 కోట్లు, 3,200 కాదు. ఇట్ విల్ గో అంటే ఇది ఈ పర్చేజ్ ఏదైతుందో రేట్ ఏదైతుందో డబ్బులు చేసి అది డైరెక్ట్గా ఏదైతుందో అది ఆ రేట్ పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్ ఏదైతే ఫిక్స్ చేసిండ్రో పేమెంట్ చేసిండ్రో అది ఆటోమేటిక్గా ఈయన కిక్ బ్యాకే. సేమ్ ఇప్పుడు ఏదైతే ఈ సిమెంట్ కంపెనీలో ఎట్లయితే వాళ్ళు పెట్టింది వచ్చిన క్యాష్ ఎట్టించిండో అదే పద్ధతిలో దీన్ని చేసిండు.